బాయ్ నాని, మళ్ళీ ఈవినింగ్ వస్తాం. నడు. అండి రోజైతే మేము మా చెల్లెలు ఊరైతే వెళ్తున్నామండి. మా చెల్లెలు పిల్లలు పెట్టి చేస్తానండి. ఏదైనా ఒక కొత్తగా కూర్చున్నప్పుడు కొత్త వంటకం ఎవరైనా వండినప్పుడు మనం తింటాం, ముందుగా తింటాం. తిన్న తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది ఆ యొక్క పద్ధతిని తింటాం. ముందు మాత్రం తింటే ఇప్పుడు తింటేనే కదా తెలిసేది కానీ రుచి ఎలా ఉంది ఏంటండి. అదే విధంగా ఇదిగోండి మా చెల్లెళ్ళ ఊరైతే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నది ఎవరంటే మా ఆయన గారు, మా చెల్లెళ్ళ ఆయన గారు అండి. మా చెల్లెళ్ళ ఆయన గారు అంటే మా మేనత్త కొడుకేనండి. మా మేనత్త కొడుకే మా చెల్లిని ఇచ్చేసామండి. ఇక్కడ కూర్చున్నది చూడండి, ఆ అమ్మాయి అయితే మా చెల్లెళ్ళ ఆడబడుసండి, మా మేనత్త కూతురండి. మా మేనత్తకి 3 అబ్బాయిలు ఒకే ఒక అమ్మాయి అండి. ఇది ఇక్కడ నుంచున్న అబ్బాయి కూడా మా మేనత్త వాళ్ళ అబ్బాయేనండి, చిన్న అబ్బాయి అండి ఆ అబ్బాయి. ఇంక ఈయన మా పెదనానండి, మా పెదనాన్న అవుతాడు. మా అత్తయ్య వాళ్ళ ఆడబడుసు వాళ్ళ ఆయన గారండి. మా చెల్లెళ్ళ ఆడబడుసుకి అయితే ఇంకా ఆరోగ్యం అయితే బాగోలేదండి. ఇంకా అందుకని ఇక్కడికైతే పుట్టింటికైతే వచ్చిందండి వాళ్ళ అత్తూరు ఊరు నుంచి. వాళ్ళ అత్తూరు ఊరు అయితే ఏరే ఊరండి, గోకారం అండి. ఇదిగోండి మా చెల్లెళ్ళ సపోటా చెట్టు అయితే ఇదేనండి. సపోటా కాయలు అయితే చెట్టునే పండిపోయినాయండి. చూడండి కాయ అలా పట్టుకోగానే కింద పడిపోయింది చూడండి. అయిగోండి కాయలు అయితే పండిపోయినాయండి, చాలా తీయగా అయితే ఉన్నాయండి. నేనైతే 2 రోజులు పోయాక వస్తాను అన్నానని మా చెల్లి అయితే చెట్టుని కాయలు అయితే కొయ్యకుండా అలా ఉంచేసిందండి. చాలా పెద్దగా లావుగా అయితే ఉన్నాయండి కాయలు, చెట్టునే పండిపోయినాయండి కాయలు. ఇదిగోండి ఇప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎవరంటే మా అత్తయ్య వాళ్ళు చిన్న కోళ్ళండి. మా చెల్లెమో మా అత్తయ్యకి 2వ కోళ్ళండి. ఇంకా పెద్ద కోళ్ళు కూడా ఉందండి. 3 కోడళ్ళు, 3 అబ్బాయిలండి, ఒక అమ్మాయి అండి. మా అత్తయ్యకి మా నాన్న వాళ్ళ అక్క అండి మా అత్తయ్య అంటే. పొండికాయలు అందులో 10 కాయలు ఉన్నాయి. ప్లేట్లో వేసి అందరూ గ్లాసులో వేసి తాగి పైగా చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయో. కొన్ని పొండుకాయలు, కొన్ని కాయలు బాగా తయారైపోయిన కాయలండి. అవన్నీ చూడండి ఈ ప్లేట్లోనే పొండుకాయలు అలా తీస్తున్నారండి. ఏమో తయారైపోయిన కాయలు ఇంటికట్టుకెళ్ళమని కోసారండి. ఇంకా అదిగోండి మా ఆయన గారి చేతిలోనైతే పొండుకాయ అయితే దొరికిందండి. చూడండి ఆయన అయితే తింటున్నారు, చాలా తీయగా ఉందని తింటున్నారండి. ఇంకా అందరం కలిసి అయితే సపోటా చెట్టు చుట్టూరు చేరి పిల్లలు మేము అయితే చక్కగా అయితే కాయలు అయితే కోసేసుకుంటున్నామండి. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉన్న బొబ్బాస్కాయలు, సపోటా పళ్ళు ఇవన్నీ కోసేసామండి. ఇంకా ఈ సేసింతకాయలు అయితే ఇంకా గోదావరి గట్టుకాడ లంకల్లో తెచ్చారండి. సేసింతకాయలు అయితే గోదావరి సైడ్ కదండి, ఇక్కడ లంకల్లోనూ గట్ట సేసింతకాయలు అయితే దొరుకుతాయండి.
చూడండి ఎంత పండిపోయి ఉన్నాయో, తియ్యగా ఉంటాయండి. చూడండి సేవసింతకాయలు అయితే ఇంకా మా చెల్లి అయితే చూపిస్తుంది చూడండి. ఇంకా సేవసింతకాయలు అయితే ఇక్కడ లంకలు ఉంటాయి కదండి, ఆ లంకల్లోనైతే దొరుకుతాయండి, పండిపోయి ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడైతే నేను జ్యూస్ అయితే చేస్తున్నానండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. కాయలు అయితే ఇక్కడే కోసేసుకుని చక్కగా ఇక్కడే జ్యూస్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అయితే ఉందండి. ఇంకా పల్లెటూరులోనైతే అన్ని చెట్లు వేసుకోవచ్చండి. ఇదిగోండి మా చెల్లోళ్ళు వాళ్ళ పెద్ద అత్తయ్య గారండి ఈవిడి. ఇంక ఈ పక్కన ఉన్న ఆవిడమో మా చెల్లెళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి. మా చెల్లెళ్ళ ఆడబడుసు అండి, పెద్ద ఆడబడుసు. అలాగేనండి ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే చేసాం కదండి. జ్యూస్ అయితే మా చెల్లి అందరికీ అయితే పోతుందండి. జ్యూస్ అయితే చాలా టేస్ట్గా ఉందండి, తియ్యగా చక్కగా ఉన్నాయి కదండి. సపోటా పళ్ళు చాలా బాగుందండి, టేస్ట్ బాగుందండి. ఫ్రెష్గా కాసిన చెట్లు పళ్ళు అండి, అవి చాలా బాగుందండి జ్యూస్ అనేది. మేము మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మాకైతే చాలా సంతోషంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇంకా అందరం మా వాళ్ళే కదండి. ఇంకా మాకైతే మా మా మేనత్తకి అయితే 3 అబ్బాయిలు ఉంటారు కదండి. ఇంకా వాళ్ళ 3 మా సొంత వాళ్ళే కాబట్టి మమ్మల్ని అందరూ అయితే బాగానే చూసుకుంటారండి. ఇంకా మేము అందుకొని ఇంకా మేము ఎక్కడికో వెళ్ళినట్టు కొత్తగా అయితే మాకు ఉండదండి. మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అత్తయ్య ఉన్నప్పుడు కాడి నుంచి కూడా మేము ఆ ఊరు వెళ్తా పోతూ ఉండేవాళ్ళం కదండి. అందుకని ఇంకా ఊరంటే మాకు ఇష్టమండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు కాబట్టి మేము అక్కడికి సొంతంగా వెళ్ళామంటే మమ్మల్ని మా అత్తయ్య వాళ్ళ 3 అబ్బాయిలు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారండి. ఇంకా వాళ్ళు వచ్చిన కోడళ్ళు కూడా మమ్మల్ని సొంత వాళ్ళలాగానే చూసుకుంటారండి. అందుకని మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు మేము చాలా సంతోషంగా అయితే ఉంటామండి. ఇంకా మా మేనత్త కొడుకులు అయితే మమ్మల్ని 3 కూడా మా చెల్లిని చేసుకున్న ఆయనే కాకుండా ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారండి. ఇదిగోండి సేసింతకాయలు అయితే మా చెల్లి నన్ను అలా దొరుకుతాయి కదా నన్ను పట్టుకోమంటుందండి. నాకు అందులోకి అయితే చదిరేస్తుందండి. ఇదిగోండి మా చెల్లోళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న స్థలం అండి ఇది. ఆ స్థలంలో కూడా సపోటా చెట్టు ఉందండి. చూడండి అక్కడ కూడా కాయలు అయితే పండిపోయినాయండి. ఇంకా మొన్న మామిడికాయలు, అరటికాయలు ఇవన్నీ చూపించింది కదండి మా చెల్లి, ఆ స్థలమేనండి ఇది. ఇదిగోండి మామిడికాయలు, మొన్న మా చెల్లి చూపించిన మామిడికాయలు అయితే ఇయ్యేనండి. ఈసారి మా చెల్లి పచ్చడి పట్టేటప్పుడు మనం ఇక్కడికి వచ్చి మా చెల్లి పచ్చడి ఎలాగ పడుతుంది ఏంటనేది చూద్దామండి. ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయేటప్పుడు ఇంకా ఈ సపోటాకాయలు అయితే సంచిలోకి అయితే చదిరేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడికైతే ఇచ్చేసుకుంటాకే ఇంకా మా చెల్లెళ్ళకైతే చాలా చెట్లు ఉన్నాయి కదండి, అవి అలా పండిన తర్వాత కాసి కోసుకుంటారండి. ఇదిగోండి ఈయనేనండి మా అత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి అండి ఈయన. ఇంకెందా చూపించిన వాళ్ళ ఈయన ఫస్ట్ అండి. మా చెల్లెళ్ళ ఆయన గారు అయితే తర్వాత, ఆ తర్వాత లాస్ట్ ఆయనండి చూపించాను కదండి. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి.